డ్రాగన్ కోసం తారక్ పూర్తిగా మేకోవర్ అయ్యాడు. ఎక్కడ లుక్స్ లీక్ రివీల్ కాకుండా ప్రశాంత్ నీల్ అండ్ టీం జాగ్రత్తలు తీసుకుంటోంది. యంగ్ టైగర్ ఏ ఫంక్షన్ అండ్ అకేషన్ లో కనిపించాలన్నా సరే డైరెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకినట. అయితే అనుకోకుండా తారక్ బయట కనిపించేశాడు. మరి ఈ లుక్ పట్ల ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? డ్రాగన్ షూట్ ఎంతవరకు వచ్చింది? ప్రశాంత్ నీల్ డ్రాగన్ మూవీకి కమిట్ అయిన తారక్ ఈ ప్రాజెక్టు కోసం పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. స్టైలిష్ లుక్ లోకి మారిపోయాడు. జూనియర్ ఎన్టీఆర్ లుక్ రివీల్ కాకుండా పకడ్బందీగా షూట్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. పర్టికులర్ లుక్ మెయింటైన్ చేస్తూ ఉండడంతో మ్యాన్ ఆఫ్ ది మాసెస్ బయట కనిపించాలన్నా నీల్ పర్మిషన్ కావాల్సిందే. ఇదే విషయాన్ని రీసెంట్లీ అయిన ఫ్రెండ్ సందీప్ గుర్రం దగ్గర వెల్లడించాడు. డ్రాగన్ లుక్ రివీల్ కాకుండా ఉండేందుకు ఈ మధ్య బయట ఏ ఈవెంట్ లోనూ కనిపించలేదు తారక్. కానీ అనుకోకుండా బెంగళూరులో ఒక ప్రైవేట్ ఈవెంట్ లో సందడి చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడని తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ అక్కడకు చేరుకుని రచ్చ చేశారు. అదే టైంలో తారక్ లుక్ రివీల్ అయిపోయింది. గుబురు గడ్డంతో లీన్ బాడీతో కనిపించి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చారు. స్టైలిష్ లుక్ చూసి ఆడియన్స్ ఫుల్ హ్యాపీ వ్యక్తం చేశారు. నీల్ బ్లాక్ బస్టర్ రెడీ చేస్తున్నాడని సంబరపడిపోతున్నారు. ఇక డ్రాగన్ షూటింగ్ విషయానికొస్తే ఇటీవల జోర్డాన్ లో కీలక సన్నివేశాలు కంప్లీట్ చేసి ఇండియాకు తిరిగొచ్చింది టీం. ఇక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీలో కీలక షెడ్యూల్ పూర్తి చేసింది. ప్రెజెంట్ షూట్ కు కాస్త గ్యాప్ ఇచ్చిన టీం మార్చి చివర్లో ఆర్ఎఫ్సీలో తారక్ పై ఒక పాట చిత్రీకరించబోతున్నట్టుగా సమాచారం. కాగా ఇప్పటి వరకు 40 నుంచి 50% వరకు మాత్రమే షూట్ కంప్లీట్ చేసుకుందట. ఆగస్టులోగా రిమైనింగ్ షూట్ పూర్తి చేయాలన్న యోచనలో డ్రాగన్ టీం ఉందని సమాచారం. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కు రిలీజ్ అనుకుంటున్నారట. వార్ 2 అండర్ పెర్ఫార్మెన్స్ తర్వాత తారక్ నుండి వస్తున్న ఫిల్మ్ కావడంతో మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మే 20న తారక్ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ కోసం నీల్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడట. వరుస ఫ్లాపులు రాశి ఖన్నాని టాలీవుడ్ కి దూరం చేశాయి. థ్యాంక్ యూ డిజాస్టర్ తర్వాత 3 ఏళ్ల గ్యాప్ తీసుకుని తెలుసు కథతో కంబ్యాక్ ఇస్తే సేమ్ రిజల్ట్ వచ్చింది. బెల్లం శ్రీదేవి టాలీవుడ్ కెరీర్ డైలమాలో పడిపోయిందా? రాశి ఖన్నాకు మెగా సెంటిమెంట్ వెంటాడుతోందా? బీటాన్ ఆఫర్ల సంగతేంటి? టాలీవుడ్ లో 6 ఏళ్లుగా రాశి ఖన్నాతో సక్సెస్ దోబూచులాడుతోంది. ప్రతిరోజు పండుగే తర్వాత హిట్ మొహం చూడలేదు. దీంతో తెలుగుకు కాస్త గ్యాప్ ఇచ్చి బాలీవుడ్ కాలీవుడ్ పై ఫోకస్ చేసింది రాశి. కానీ బీటౌన్లో ఒక్కటంటే ఒక్క హిట్టు లేదు. యోధా, ద సబర్మతి రిపోర్ట్, 120 బహదూర్ వరకు వరుస డిజాస్టర్సే. ఓటీటీ సిరీస్లు కాస్తో కూస్తో సంతృప్తినిచ్చాయి. కాలీవుడ్ మాత్రం ఆమెకు కమర్షియల్ హిట్స్ అందించి తమిళ తంబీలకు చేరువ చేసింది. గ్లామర్ ఒలికించిన ఆర్ఎండ్ మనై 4 తర్వాత అక్కడ కూడా హిట్ లేదు బేబీకి. గత ఏడాది హ్యాట్రిక్ ఫ్లాప్స్ మూటగట్టుకున్న రాశి కన్నా నార్త్ టు సౌత్ మెయిన్ ఇండస్ట్రీలను టచ్ చేసినా హిట్ దక్కలేదు. తమిళంలో అగాతియా, తెలుగులో వచ్చిన తెలుసు కదా, హిందీలో చేసిన 120 బహదూర్ బాక్సాఫీస్ బాంబ్స్ గా మారాయి. అయినా సరే రాశి ఖన్నాకు ఛాన్సులు ఇస్తూనే ఉన్నాయి 3 ఇండస్ట్రీస్. బాలీవుడ్ లో ఒక్క హిట్టు లేకపోయినా రాశికి ఆఫర్స్ కొచ్చిన డోకా లేదు. ఫర్జీ 2తో పాటు తలాఖోమే ఏక్, బ్రిడ్జ్ అనే ఫిలిం చేస్తోంది. అలాగే సంక్రాంతికి వస్తున్న రీమేక్ వెర్షన్ లో సెలెక్ట్ అయిందన్నది బజ్. తమిళంలో సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కుతున్న రౌడీ అండ్ కోలో ఫిక్స్ అయింది రాశి. ఇక తెలుగులో రాశికున్న ఏకైక ఆఫర్ ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్లోకగా కనిపించబోతోంది ఢిల్లీ గర్ల్. ఇందులో శ్రీలీల మెయిన్ లీడ్ కాగా రాశి కీ రోల్ ప్లే చేస్తోంది. ఇప్పటి వరకు మెగా హీరోలతో రాశి నటించిన ప్రతి మూవీ కూడా సక్సెస్ అందుకుంది. సాయి తేజ్ తో నటించిన సుప్రీం, ప్రతిరోజు పండుగ, వరుణ్ తేజ్ తో నటించిన తొలి ప్రేమ హిట్స్ గా నిలిచాయి. నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ హిట్ పడితే ఆ సెంటిమెంట్ నిజమైనట్లే. ఈ విషయం తేలాలంటే మార్చి 19 వరకు ఆగాల్సిందే. అనిరుద్ రవిచంద్రన్ ఆడిందే ఆట పాడిందే పాటగా మారుతోందా? తాను ఎంత అడిగితే అంత ఫిల్మ్ మేకర్స్ ఇచ్చుకోవడానికి రెడీగా ఉన్నారా? సరైన కాంపిటీటర్ లేకపోవడమే కంపోజర్ రెమ్యూనరేషన్ కు మరోసారి రెక్కలొచ్చేలా చేసిందా? రజనీకాంత్ మేనల్ని కాదని మరొకరిని ట్రై చేయడం లేదా? యూత్ లో ఫ్యాన్ బేస్ ఉన్న కంపోజర్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు అనిరుద్ రవిచంద్రన్. వెస్ట్రన్ బీట్స్ తో బీజిఎం సాంగ్స్ ట్యూన్స్ చేసి ప్రేక్షకుల మైండ్ లోకి ఎక్కించడంతో క్రేజ్ ఏర్పడింది ఈ మ్యూజిషియన్ కి. కానీ ఈ మధ్య కాలంలో ఈ యంగ్ టాలెంట్ లో పస తగ్గిందన్న వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ సౌత్ స్టార్ హీరోస్ అనిరుద్ వెంటే పడుతున్నారు. రజనీ అయితే మేనల్లుణ్ణి కాదని మరో మ్యూజిక్ డైరెక్టర్ ను ట్రై చేయటం లేదు. జైలర్ 2, తలైవా 173తో పాటు కమల్, రజనీ మల్టీ స్టారర్ మూవీకి ఇతడే కంపోజర్. లోకేష్ కనకరాజ్ కూడా అనిరుద్ కు తప్ప మరొకరికి ఛాన్సులు ఇవ్వట్లేదు. దీంతో అనిరుద్ ఆడిందే ఆటగా పాడిందే పాటగా మారింది. తనకున్న డిమాండ్ దృష్ట్యా అనిరుద్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడు. కాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే కంపోజర్ గా మారాడు. ఏఆర్ రెహమాన్ ఆలస్యంగా ట్యూన్స్ ఇస్తాడన్న అపవాదుతో పాటు దేవిశ్రీ ప్రసాద్, తమన్ కెరీర్ కాస్త డల్ కావడం కూడా ఈ స్టార్ కంపోజర్ రెమ్యునరేషన్ కు రెక్కలొచ్చాయి. సాయి అభ్యంకర్ పోటీగా మారుతున్నా ఇంకా పూర్తి స్థాయిలో ప్రూవ్ చేసుకోలేకపోవడం కూడా అతని ఢీకొని మ్యూజిక్ డైరెక్టర్ లేడనే చెప్పాలి.
జైలర్ 2కి 18 కోట్ల వరకు చార్జ్ చేసిన షాక్ ఇచ్చిన అనిరుద్, షారుఖ్ ఖాన్ ఫిల్మ్ కింగ్ కోసం 20 కోట్లు చార్జ్ చేస్తున్నాడట. ఇప్పుడు ఈ రేట్ కూడా దాటిపోయింది. బన్నీ లోకేష్ కనగరాజ్ మూవీ కోసం ఏకంగా 25 కోట్లు డిమాండ్ చేశాడన్నది లేటెస్ట్ బజ్. భారీ బడ్జెట్ తో తెరకెక్కడంతో పాటు రీసెంట్లీ రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ వీడియోకు ట్రైమండస్ రెస్పాన్స్ రావడంతో అనిరుద్ అడిగినంత ఇచ్చేందుకు రెడీగానే ఉన్నారట మేకర్స్. తెలుగులో నాని పారడైజ్, గౌతమ్ తిన్ననూరి మ్యూజిక్ సినిమాలు చేస్తున్నాడు అనిరుద్. పారడైజ్ ఆయా షేర్ ఫస్ట్ సింగిల్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలుస్తోంది. ఇవే కాదు, తమిళంలో జననాయగన్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ హీరోగా తెరకెక్కుతున్న డీసీ, అరసన్ చిత్రాలకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ భారీ లైనప్ యూత్ లో క్రేజ్. అతడు ఏం వాయించినా ఆహా ఓహో అంటూ మోసేస్తుండటంతో ఇదే టైం ని రెమ్యునరేషన్ పెంచేశాడు అనిరుద్. కిన్ షో చేస్తున్న అంతకు మించి పర్ఫార్మెన్స్ చూపిస్తున్న భాగ్యశ్రీ బోర్సేకు సక్సెస్ రావడం లేదు. పేరులో ఉన్న భాగ్యం కెరీర్ లో దక్కడం లేదు. మిస్టర్ బచ్చన్ తో యూత్ క్రష్ గా మారిన ఈ ముంబై భామ సక్సెస్ ఖాతా తెరిచేదెప్పుడు? ఈ మహాలక్ష్మిని ఈ ఏడాదైనా విజయలక్ష్మి కటాక్షిస్తుందా? హిట్స్ లేకపోయినా సరే మేడంకు క్రేజ్ తగ్గట్లేదా? గ్లామర్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్న భాగ్యశ్రీ బోర్సేకు హిట్ భాగ్యం దక్కటం లేదు. మిస్టర్ బచ్చన్లో తన అందాలతో కుర్రకారును గిలిగింతలు పెట్టి ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారింది. ఈ గ్లామర్ షోతో మేడం కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుందనుకున్నారంతా. నిజంగా చేసిన సినిమాల్లో ఒక్కటి హిట్ పడినా అలాగే అయ్యేదేమో కానీ బాలీవుడ్ నుంచి కాలీవుడ్ వరకు ఎక్కడ అడుగుపెట్టినా విజయలక్ష్మి ఈ అమ్మడిపై కటాక్షం చూపించడం లేదు. 2025లో భాగ్యశ్రీ హవా చూసి పక్కా హిట్ కొడుతుందని అనుకున్నారంతా. కట్ చేస్తే ఊహించని విధంగా వరుస డిజాస్టర్స్ చవి చూసింది. విజయ్ దేవరకొండ కింగ్డమ్ పై ఎన్నో అంచనాలు పెట్టుకుంటే దెబ్బేసింది. దుల్కర్ సల్మాన్ కాంతాలో కాలీవుడ్ తెరంగేట్రం చేసిన మహాలక్ష్మి డీ గ్లామర్ రోల్ తో ఆకట్టుకున్న నో యూస్. రామ్ పోతినేని ఆంధ్రా కింగ్ తాలూకాలో పక్కా తెలుగింటి ఆడపడుచులా కనిపించినా సక్సెస్ రాలేదు. ఇక ఆమె ఖాతాలో ఉన్న ఫిలిం లెనిన్. ఏజెంట్ ఆల్ట్రా డిజాస్టర్ తర్వాత అక్కినేని వారసుడు అఖిల్ చాలా గ్యాప్ తీసుకొని చేస్తున్న మూవీ లెనిన్. అఖిల్ సరసన తొలుత శ్రీలీల ఫిక్స్ కాగా ఆమె తప్పుకోవడంతో భాగ్యశ్రీ వచ్చి చేరింది. రీసెంట్లీ రిలీజ్ చేసిన వారివా సాంగ్ లో ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయిందన్న కామెంట్స్ వినిపించాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మే 1 రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. కానీ పెద్ది ఏప్రిల్ 30కి వాయిదా పట్టడంతో ఈ మూవీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందన్నది బజ్. లెనిన్ తప్ప మరో సినిమా భాగ్యశ్రీ కమిట్ అయిన దాఖలా లేవు. కానీ మేడం సక్సెస్ ఖాతానే ఓపెన్ చేయకపోయినా క్రేజ్ తో ఆఫర్స్ కొట్టేస్తోంది. వరుణ్ తేజ్ మూవీతో పాటు శివకార్తికేయన్తో ఓ ప్రాజెక్ట్ సైన్ చేసినట్లుగా సమాచారం. అలాగే హిందీలో రణవీర్ సింగ్ ప్రళయ్ కోసం ఈ భామ పేరునే పరిశీలిస్తున్నట్టుగా బజ్. ఇక ఇప్పటి వరకు హిట్టే చూడని భాగ్యానికి లెనిన్ ఆఫర్స్ క్యూ కట్టే ఫిల్మ్ అవుతుందా, అఖిల్ కంబ్యాక్ మూవీగా మారుతుందో చూడాలి. మెగాస్టార్ చిరంజీవి నయనతారను రిపీట్ చేస్తే మరోసారి త్రిషక్ కూడా తనతో కలిసి నటించే వన్ మోర్ ఛాన్స్ ఇచ్చారు. బాలకృష్ణ లేడీ సూపర్ స్టార్ తో మరోసారి పేరప్ కాబోతున్నారు. నాగార్జున మైల్ స్టోన్ మూవీలో టబు ఫిక్స్ అయిందట. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని జోడీలు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఆ పేర్స్ ఏంటో ఒక లుక్ వేద్దాం పదండి. టాలీవుడ్ సీనియర్ హీరోలు అచ్చొచ్చిన కెమిస్ట్రీ వర్కౌట్ అయిన భామలతో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మన శంకర వరప్రసాద్ గారిలో మరోసారి జోడీ కట్టారు చిరంజీవి అండ్ నయనతార. సైరా నరసింహారెడ్డి తర్వాత గాడ్ ఫాదర్ లో సిస్టర్ గా కనిపించిన ఈ జోడీ మరోసారి భార్య భర్తలుగా కనిపించినా యాక్సెప్ట్ చేశారు టాలీవుడ్ ఆడియన్స్. నెక్స్ట్ విశ్వంభరలో త్రిషతో కలిసి నటిస్తున్నారు చిరంజీవి. గతంలో స్టాలిన్ లో కలిసి నటించిన ఈ జోడీ మళ్లీ ఇన్నాళ్లకు పేరప్ కాబోతోంది. 2000 దశకంలో టాలీవుడ్ హిట్ పేర్ గా నిలిచిన జోడీ శివాజీ అండ్ లయ. మిస్సమ్మతో మొదలైన వీరి జర్నీ అదిరిందయ్య చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా వరకు సాగింది. లయ మ్యారేజ్ చేసుకుని విదేశాల్లో సెటిల్ అయ్యింది. మళ్లీ రీ ఎంట్రీతో ఈ కాంబో సెట్ అయ్యింది. సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసని అంటూ ఫ్యామిలీ డ్రామాతో రీసెంట్లీ పలకరించింది. అలాగే హే భగవాన్ లో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫేమ్ సుహాస, శివాని నాగారం కలిసి నటించగా సామాజ వర్గంతో హిట్ కొట్టిన శ్రీ విష్ణు అండ్ రెబా మోనికా జాన్ మృత్యుంజయ్తో మరోసారి అలరించారు. బాలకృష్ణతో 4వసారి జోడీ కట్టేందుకు రెడీ అయ్యింది లేడీ సూపర్ స్టార్ నయనతార. గతంలో ఈ ఇద్దరు 3 సినిమాల్లో నటించారు. సింహ, శ్రీరామరాజ్యం, జై సింహాలో కొలాబరేట్ అయ్యింది ఈ జోడీ. నెక్స్ట్ ఎన్బీకే 111లో యువరాణి పాత్రలో మెరవబోతోంది లేడీ సూపర్ స్టార్. నాగార్జున 100వ మూవీలో టబు వర్క్ చేస్తాను అని ఇంట్రెస్ట్ చూపించిందట. ఇదే నిజమైతే నిన్నే పెళ్లాడతాతో క్యూట్ పెయిర్ అనిపించుకున్న వీరు మరోసారి తెరపై తారాసపడినట్లే. దృశ్యం 3 పట్టాలెక్కితే టాలీవుడ్ ఫేవరెట్ జోడీ వెంకటేష్, మీనా వన్స్ అగైన్ కొలాబరేట్ అయ్యేవారే. కానీ ఈ ప్రాజెక్టు ఉందా లేదా అనేది ప్రస్తుతానికి డౌటే. సీనియర్ హీరోలే కాదు జూనియర్ హీరోలు కూడా తమ బెస్ట్ ఆన్ స్క్రీన్ భామలతో కొలాబరేట్ అవుతున్నారు. కలిసి నటించినప్పుడు ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారడంతో ఇటీవల పెళ్లిపీటలెక్కిన విజయ్ దేవరకొండ, రష్మిక జోడీ ఇప్పటికే 2 టైమ్స్ కలిసి నటించిన ఈ న్యూ వెయిట్ కపుల్ థర్డ్ టైం మరొకసారి వర్క్ చేయబోతున్నారు. అన్నలానే తమ్ముడు ఆ హీరోయిన్ రిపీట్ చేస్తున్నాడు.
ఇంకా ఏ హిట్ జోడీ కలిసి నటిస్తున్నారో ఒకసారి చూద్దాం. గీతా గోవిందంతో హిట్ పేరుగా నిలిచిన విజయ్ దేవరకొండ, రష్మిక మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. డియర్ కామ్రేడ్ డిజాస్టర్ అయినా తాము హిట్ పేరే అంటున్నారు ఈ న్యూ కపుల్. ఇటీవలే కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఈ జంట నెక్స్ట్ రణబాలిలో కలిసి నటిస్తోంది. సెప్టెంబర్ 11న మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శతమానం భవతితో బావ మరదలుగా ఆకట్టుకున్న జోడీ శర్వానంద్ అండ్ అనుపమ పరమేశ్వరన్. 2017లో వచ్చిన ఈ పిక్చర్ బ్లాక్ బస్టర్ అయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ జోడీ భోగి మూవీతో కనువిందు చేయనుంది. ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది భోగి. బేబీతో ఓవర్ నైట్ పాపులారిటీ సంపాదించిన జోడీ ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి చైతన్య. 2023లో వచ్చిన ఈ కల్ట్ బొమ్మతో ఇద్దరికి మంచి పేరొచ్చింది. మళ్లీ ఈ జోడీ చెన్నై లవ్ స్టోరీలో జత కట్టాల్సి ఉండగా అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. కానీ ఈ జంట ఎపిక్ ఫిలింతో రీయూనియన్ కాబోతోంది.